కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీ నిర్వహించారని ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు పాటిబండ్ల కిరణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యను పరిష్కరించారని కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కష్టపడి చదువుకుంటే ఈ పాలకులు దొడ్డిదారిన ఉద్యోగాలు అమ్ముకున్నారని విమర్శించారు. వైసీపీ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. వెంటనే కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీ పై సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ప్రకారం డిఎస్సీలో అక్రమాలు, అవినీతి లోపాలు ఈ చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన దగ్గర నుంచి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి జరుగుతున్న అక్రమాల్లో బయటకు చెప్పేదేమో మెగా డిఎస్సీ, లోపల చేసేదేమో దగా డిఎస్సీ. ఇవ్వడానికేమో 25,000 అంటారు, ఇచ్చేటప్పుడే దానికి సగానికి కూడా ఎవరు. అయినా ఈ రాష్ట్రంలో కష్టపడి చదువుకున్న ప్రతిభావంతులను వదిలేసి అక్రమ మార్గంలో ధనికులకి ఈ యొక్క ప్రభుత్వం కట్టబెడుతుంది. ఈ జాబులు అనేవి ప్రతిభావంతులు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకుంటుంటే వాళ్ళకి రాకుండా అడ్డదారులు తొక్కి డబ్బులు తెచ్చుకొని వాళ్ళు ఈరోజు ఉద్యోగం సంపాదించుకుంటున్నారు. అంటే ఈ పేద ప్రజలు, ఈ యొక్క ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అణగారిన వర్గాలు ఎప్పటికీ ఈ అవినీతికి గురవడమేనా? ఇంకెప్పటికీ మేలుకోదా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అవినీతి అక్రమాలపై సిబిఐ జరిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. దాని ప్రకారం యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎస్సీ సామాజిక వర్గం ఈ యొక్క నిరసన కార్యక్రమానికి భారీ ఎత్తున మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము తెలియజెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో అవినీతి మార్గంలో జాబులు పోకుండా కేవలం ప్రతిభావంతులకి, చదువుకున్న వాళ్ళకి జాబులు ఇవ్వాలని చెప్పి ఈ నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ గారికి మనకి సమస్య అంటే ఎప్పుడు ఒక ఆయన గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన వచ్చేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడానికి తప్ప ఆయనకి వేరే జాబే లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి దీని మీద మీరు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ మీరు ఏమాత్రం ఈ యొక్క జాబుల మీద అవినీతి జరగలేదంటే సిబిఐ దర్యాప్తుని స్వాగతించండి. స్వాగతించి మీ యొక్క నిజ స్వరూపాన్ని, మీ యొక్క మేము పేద ప్రజలకు జాబులు ఇస్తామని అది నిరూపించుకోమని మేము యొక్క మీడియా మీద తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఎస్సీసీఎల్ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా డిఎస్సీ పైన. ఇది మెగా డిఎస్సీ కాదు, డగా డిఎస్సీ. ఎందుకు డగా డిఎస్సీ అంటా ఉన్నాం అంటే, ఈ డిఎస్సీలో ఒక్కో ఉద్యోగం 20 లక్షల నుంచి 10 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయం. అది ఎలా అమ్ముకున్నారంటే, మెరిట్ లిస్ట్ లేదు, ర్యాంకులు లేవు, ఏదైతే క్వాలిఫై లిస్ట్ లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ 2024లో ఏదైతే 7,000 చిల్లర పోస్టులతో డిఎస్సీ జీవో ఇచ్చారో ఆ జీవోని క్యాన్సిల్ చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మెగా డిఎస్సీ అనే ప్రచార ఆర్భాటాలతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో 16,000 పోస్టులకు గాను 16,000 చిల్లర పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ లో 400 చిల్లర పోస్టులు స్పోర్ట్స్ కోటా కిందని, ఆ స్పోర్ట్స్ కోటాలో 29 గతంలో చరిత్ర మొత్తం తిరగేస్తే 29 మాత్రమే కేటగిరీలు ఉన్నాయి. ఆ 29 కేటగిరీలు 59 కేటగిరీలు అని, వాటిల్లో యూనివర్సిటీలో కొంత క్వాలిఫికేషన్, ఇంటర్ కాలేజీకి కొంత క్వాలిఫికేషన్ అట్లా ఏర్పాటు చేసి సంబంధం లేకుండా బాల్ బ్యాడ్మింటన్ వాళ్ళకని, చిన్న ఖోఖో వాళ్ళకని ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో మరి ముఖ్యంగా ఎస్సీసీఎల్ చేయడం కారణం ఏంటంటే, ఎస్సీసీఎల్ నిరసన కార్యక్రమం చేయడం కారణం ఏంటంటే, ఈ జిల్లాలో ఉమెన్ ఎస్సీఎల్కి 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టులు కూడా ఒక అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఒక అమ్మాయి సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఈ అమ్మాయి వీళ్ళకి ఓవరాల్ మార్కులు ర్యాంకుల్లో ఒకరికి 140, ఒకరికి 143 వచ్చింది. 140, 143. వాళ్ళిద్దరు ఆ ర్యాంకుల్లో వీళ్ళు పోస్ట్ అలాట్ చేసిన స్పోర్ట్స్ కోటా వాళ్ళకి 0 ర్యాంక్ వచ్చింది. మీరు బాగా గమనించాలా, 0 ర్యాంక్ వచ్చింది ఇద్దరికి. ఒక ఆమె కర్ర బాబీ, రెండో మేడిద సుధారాణి అనే అమ్మాయి. వీళ్ళిద్దరికి ఓవరాల్ ఇచ్చిన ర్యాంకుల్లో 0 ర్యాంకులు వచ్చినాయి. అలా వచ్చిన వాళ్ళకి
జిల్లాలో ఉమెన్ కోటాలో ఎస్సీ కోటాలో 2 పోస్టులు అయితే ఆ 2 పోస్టులు క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 0 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి.